మదనపల్లి అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ మెనీ వర్కర్స్ లబ్ధిదారులు ఎఫ్ఆర్ఎస్ ద్వారా స్టాక్ పంపిణీలో ఇబ్బందులు ఉన్నాయని ఎఫ్ఆర్ఎస్ ద్వారా పంపిణీ చేయడం రద్దు చేయాలని సిడిపిఓకు వినతి పత్రం ఇచ్చారు. అంగన్వాడీ వర్కర్స్ లబ్ధిదారులు విలేకరులతో మాట్లాడుతూ ఎఫ్ఆర్ఎస్ ద్వారా లబ్ధిదారులకు సరుకులు ఇవ్వడం చాలా ఇబ్బందికరంగా ఉంది. ఒక్కొక్కసారి నెట్వర్క్ పనిచేయడం లేదు. లబ్ధిదారులు మరలా రావడానికి ఇబ్బంది పడుతున్నారు. ఎఫ్ఆర్ఎస్ పద్ధతిని రద్దు చేయాలని కోరారు. మాది లిమన్పల్లి మండలము, లిమన్పల్లి మైన్ సెంటరు. మాకు 6 నుంచి 3 సంవత్సరాల లోపల బాబు ఉన్నాడు. మేడము ప్రతి నెల అంగన్వాడీ సెంటర్ దగ్గరికి వచ్చి ఫేస్ యాప్ తీసుకునేసి ఫుడ్ తీసుకోమంటారు. మేము సెంటర్ దగ్గరికి వెళ్ళామంటే ఆ ఫేస్ యాప్ రాదు. మేడం ఎంతసేపు తిరుగుతూ ఉండు అంటారు. మేము ఇంటి దగ్గర పనులన్నీ వదిలేసి పిల్లలను గమనించుకోకుండా ఇంట్లో పని చేసుకోకుండా వచ్చి గంటల తరబడి అంగన్వాడీ సెంటర్లో ఉండాలంటే మాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఈ ప్రభుత్వం మా యొక్క కష్టాన్ని గుర్తించేసి ఈ ఫేస్ యాప్ రద్దు చేయాలని కోరుకుంటా ఉన్నాను. ఈకేవైసీను రద్దు చేయాలి. ఈ ఫేస్ క్యాప్చర్ అనేది ఏ యాప్లో అయినా అది మేడం ఏమంటారు 2 యాప్ల్లో ఉన్నాయి అంటారు. ఒక యాప్కి ఒక రోజు రమ్మంటారు, ఇంకో యాప్ పని చేయలేదమ్మా ఇంకో రోజు రమ్మంటారు. యాప్లు అనేది తిరుగుతూ ఉంటే కానీ ఇంట్లో సంసారం చేసుకునే పని ఏం లేదు. ఇంట్లో భర్త దగ్గర మొత్తించుకుంటా ఉన్నాము. ఆ ఫుడ్ వద్దు, మాకు ఇది వద్దు. ఫేస్ క్యాప్చర్ మారిస్తే మార్చేసేయండి, లేకపోతే మాకు ఫుడ్ కూడా మేము తీసుకోమనేసి మేము చెప్పేసినాము. మా ఇంటి ఆయన కూడా ఆ ఫేస్ క్యాప్చర్ చేయొద్దు, ఆ ఫుడ్ తీసుకోవద్దు అని చెప్తా ఉన్నారు. కాబట్టి మేము దీనికి పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నాము. మాకు ఈ ఫేస్ క్యాప్చర్ లేకుండా ఫుడ్ ముందులాగా సంతకాలు పెట్టించుకొని ఇచ్చేలాగా ఉంటే ఇవ్వండి, లేకపోతే ప్రభుత్వానికి కూడా మాకు వద్దని చెప్పేసి మేము మా యొక్క కుటుంబం ద్వారా తెలియజేస్తాము. एक बार ऐसे नहीं देखा, 21 बार फोटो देखता करो। मैडम भी वही भी आती हैं, शाम में भी आती हैं। एक बार मैडम आता नहीं है, आधार कार्ड से देने का प्लीज़।